ఎన్నికల నిబంధనలు ఆంక్షల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5గురు మించి ఎక్కడైనా గుమికొడితే చర్యలు తీసుకుంటారు. ఎన్నికలు ముగిసే వరకు 2 రోజుల పాటు మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసుంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషేధం ఉంది. అలాగే పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి దాని మీద ఆల్రెడీ కన్ను వేస్తున్నామంటారు, కానీ ఆ కన్ను ఎక్కడ పడిందో తెలియదు. ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషేధం. పేపర్లో మాత్రం ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఒక విచిత్రం. మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాన్ని పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషేధం. ఆల్రెడీ ఎవడో ఆపట్లేదు, మొబైల్ ద్వారా వాట్సాప్లు పంపిస్తూనే ఉన్నారు. అయితే పార్టీ తరపున కాకుండా వ్యక్తిగతంగా పంపిస్తూనే ఉన్నారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా 2 విధించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అయితే చూస్తున్నాం కదా, ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి.